అమెరికాలో వర్ణ వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమాలను నడిపిన మార్టిన్ ఏప్రిల్ 4, 1968లో హత్యకు గురయ్యారు. మెంఫిస్ నగరంలోని ఓ హోటల్ బాల్కనీలో ఉన్న మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ను జేమ్స్ అనే వ్యక్తి కాల్చినట్లు అధికారులు చెప్పారు. అయితే ఈ హత్య వెనుక నాటి ప్రభుత్వం ఉందని నమ్ముతారు ఆయన మద్దతుదారులు. మార్టిన్ను CIA చంపిందని చెబుతూ ఉంటారు. మార్టిన్ చేపట్టిన పౌర హక్కుల ఉద్యమం శక్తివంతమవుతోందని భావించి ఆయన్ను చంపారన్న కుట్ర సిద్ధాంతాలు ఉన్నాయి. అందుకే మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ హత్యకు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా రిలీజ్ చేస్తానంటున్నారు ట్రంప్. నిజానికి 2017లో ట్రంప్ మొదటిసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత కొన్ని ఫైల్స్ రిలీజ్ చేశారు. జాన్ ఎఫ్ కెనెడీ హత్యకు సంబంధించి సీక్రెట్ గా ఉన్న ఫైళ్లను బయటపెట్టారు. కానీ ఇంకా చాలా ఫైల్స్ బయటపడాల్సి ఉంది. జాతీయ భద్రతా కారణాలతో ఆ ఫైల్స్ ను గోప్యంగా ఉంచాలని CIA, FBI కోరడంతో ట్రంప్ మరో అడుగు ముందుకు వెయ్యలేకపోయారు. ఈసారి మాత్రం డాక్యుమెంట్స్ రిలీజ్ ఖాయమని ట్రంప్ చెబుతూ ఉండడంతో అందులో ఏం రహస్యాలు ఉన్నాయోనన్న ఉత్కంఠ అంతర్లో నెలకొంది.